హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం చెప్పుకోబోయేది 29వ కథ. ఈ కథ పిల్లలందరూ తప్పక వినతగ్గది, అందుకే శ్రద్ధగా వినండి. పూర్వం పంపా నదీ తీరాన విష్ణు శర్మ అనే పేరు గల బ్రాహ్మణుడు ఒక ఆశ్రమ పాఠశాలను స్థాపించి ఎంతో కాలంగా పేద పిల్లలకు ఉచిత విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. రాను రాను ఆయనకు వయసు పైబడి ఓపిక సన్నగిల్లటంతో పాఠశాల నిర్వహణ భారమనిపించసాగింది. కానీ అధ్యాపక వృత్తి పట్ల గల గౌరవం, అంకితభావంతో తన తదనంతరం కూడా పాఠశాల యథాప్రకారం కొనసాగాలన్న అభిలాషతో ఆనందుడు, గోవిందుడు అనే ఇద్దరు మెరికల్ లాంటి శిష్యులను దగ్గరకు పిలిచి, నాయనలారా, ఇంతకాలం ఈ పాఠశాల అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేశాను. ఇకపై ఆ బాధ్యత మీలో నాకన్నా గొప్పగా నిర్వహించగల ఒకరికి అప్పగించాలని అనుకుంటున్నాను. 6 నెలల గడువు లోపల అందుకు తగిన నైపుణ్యాన్ని, సేవాభావాన్ని పెంపొందించుకొని రండి. అన్ని విధాల అర్హుడైన వాడే ఈ గురుస్థానాన్ని పొందగలడని ఆదేశించాడు. వెంటనే గోవిందుడు ఉత్సాహంగా, అలాగే గురువుగారు, వెంటనే ఒక మంచి పండితుడి దగ్గర శిక్షణ పొంది గడువు లోపల తిరిగి వచ్చి ఈ బాధ్యతను తప్పక స్వీకరిస్తాను. మీకన్నా గొప్పగా ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తాను అని ధీమాగా చెప్పి సెలవు తీసుకున్నాడు. ఆనందుడు మాత్రం గురువుగారి ముందు వినయంగా చేతులు జోడించి, గురుదేవా, బాల్యం నుంచి విద్యాబుద్ధులు నేర్పిన మీకన్నా గొప్ప గురువు నాకు ఇంకెక్కడా దొరకరు. దయచేసి ఆ నైపుణ్యాన్ని నాకు మీరే ప్రసాదించండి. గోవిందుడు తిరిగి వచ్చాక అతడే నాకన్నా అన్ని విధాల సమర్థుడని మీకు అనిపిస్తే ఈ పాఠశాల బాధ్యతను అతడికే అప్పగించి నాకు ఇక్కడే కాస్తంత చోటు ఇవ్వండి. 10 మంది పిల్లలకు విద్యాదానం చేస్తూ గురుసేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి అని వేడుకున్నాడు. విష్ణు శర్మ అతడి గురుభక్తికి, వినయశీలతకు ముగ్ధుడై తన వారసత్వాన్ని అందిపుచ్చుకోదగినవాడు ఆనందుడేనని భావించి 6 నెలల పాటు అతడికి ఉత్తమ శిక్షణను అందించి ఆ తర్వాత పాఠశాల బాధ్యతను అప్పగించి శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపేశాడు. విన్నారు కదా పిల్లలు. పదవి మీద ఆశతో తనకు బాల్యం నుంచి విద్యాబుద్ధులు నేర్పించిన గురువుగారి కన్నా మరో గొప్ప గురువును వెతుక్కుంటూ వెళ్ళిన గోవిందుడి కన్నా అలా చేయకుండా గురువే దైవం, సర్వస్వం అని నమ్మిన ఆనందుడి గురుభక్తి గొప్పది కదూ. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. విద్యను అందించిన గురువుల్లో త్రిమూర్తులను దర్శించగలిగిన వాళ్ళే నిజమైన శిష్యుడు. మీలో ఎంతోమంది భవిష్యత్తులో డాక్టర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, గొప్ప రాజకీయ నాయకులు కావచ్చు. మీరు ఎంత గొప్పవారైనా సరే బాల్యంలో మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువును ఎప్పుడు మీకు శిష్యులేనన్న విషయం మాత్రం మర్చిపోకండి. మరో కథతో రేపు మీ ముందంటాను. బాయ్.